హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ముల్లంగితో సమోసా. తినని వాళ్ళైనా కానీ అంటే మామూలుగానే తినరండి. ముల్లంగి అనేసరికి పెద్దవారు తప్పించి ఎవ్వరు తినరు, చాలా తక్కువ. అలాంటప్పుడు అందులో ఉన్న పోషకాలు మన బాడీలోకి అంటే పిల్లల బాడీలోకి చేరాలంటే ఈ విధంగా చేసి పెట్టండి. వాళ్ళకి అసలు తెలియదు, తినేస్తారు. దానికోసం 2 ముల్లంగి దుంపలు తీసుకోండి. ఆ చివర ఈ చివర కట్ చేసి పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా, అది కూడా తీసేసి ఇప్పుడు కడిగి తీసుకొని వచ్చి తురుముకోవాలి. మనం ఇది 2 ముల్లంగి తీసుకున్నాను నేను. ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. మనం చేసే సమోసా కదా, అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట సమోసా. మీరు ఇంతవరకు చూసి ఉంటారు. ఒకవేళ ముల్లంగితో సమోసా చూసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, చూడకపోయినా కామెంట్ చేయండి. తినిన తర్వాత అయితే మాత్రం మీరు మళ్ళీ ఇదే చేసుకుంటారు. ఉల్లి సమోసా, కార్న్ సమోసా అన్నీ తిని ఉంటారు. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు తురుముకోండి, సాధ్యమైనంత వరకు సన్నగా వచ్చేలాగా తురుముకోండి. తురిమిన తర్వాత 2 దుంపలు నేను తురిమేశాను. ఇప్పుడు ఈ దుంపల్లో ఏంటంటే మామూలుగా మనకి వాటర్ ఉంటుంది. ముల్లంగి దుంపలు అనేసరికి దుంపలు ఫుల్గా వాటర్ ఉంటుందన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఆ వాటర్ వేరే గిన్నెలోకి పిండేసుకోవాలి. నేను చేత్తో పిండుతున్నాను. మీరు చేత్తో పిండలేకపోతే ఒక క్లాత్ తీసుకొని అందులో వేసి పిండేసేయండి. మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలండి. మనకి అందులో వాటర్ అన్నది మనకి ఒక్క చుక్క కూడా ఉండకూడదు. నేనైతే చేత్తోనే గట్టిగా పిండుతున్నాను. ఈ వాటర్ మనకి చాలా అవసరం అండి. గిన్నెలో మనం తీసుకున్న ముల్లంగి వాటర్ చూసారా, అది మనకి చాలా అవసరం. అది పారేయకండి, పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో మనం ముల్లంగి వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఇప్పుడు ఇది మనం ఏం చేయాలంటే ఉడికించుకోవాలండి. ఎందుకంటే పచ్చి వాసన పోవాలి కదా, పచ్చిగా ఉంటుంది. ఉడికించుకోవడం కోసం ఒక గ్లాసు నీళ్ళ వరకు పోసుకొని ఆ గ్లాసు నీళ్ళు ఎగిరిపోయేంత వరకు కూడా మీరు ఉడికించుకోవాలి. గ్లాసు నీళ్ళతో సరిపోతుంది, ఉడికిపోతుంది. ఆ పచ్చి వాసన, ముల్లంగి అంటేనే అదొక రకమైన వాసన వస్తుందండి. ఆ వాసన పూర్తిగా పోతుంది ఈ విధంగా చేసుకుంటే. చూడండి, ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు కదా. ఈ విధంగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మీరు కొద్దిగా పసుపు వేయండి. కొంచెం ఎక్కువ అవసరం లేదు. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తురిమి వేయండి. ఆ తర్వాత మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నానండి నేను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒకసారి బాగా కలపండి, మొత్తం కలిసేలాగా. కలిపిన తర్వాత గరం మసాలా పొడి అండి ఇప్పుడు నేను వేస్తున్నాను. జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోండి. గరం మసాలా పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలపండి. ఇందులో 1 చుక్క నూనె కూడా వేయకండి, నూనెతో అవసరం ఉండదు. ఇలా కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండి, దానికి సరిపడా సాల్ట్, కొద్దిగా అంటే 1 స్పూను నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. వేసి కలపండి, ఉప్పు మైదా పిండి కలిసేలాగా. ఆ తర్వాత మనం ఇందాక ముల్లంగి నీళ్ళు తీసుకున్నాం కదండి, ఆ నీళ్ళు ఇందులో పోయండి. పోసి కలపండి బాగా. కలిపిన తర్వాత మళ్ళీ మనం నీళ్ళు పోసుకోవాలండి. అంటే ముల్లంగి నీళ్ళు, మామూలు నీళ్ళు కలుపుకొని 1 కప్పు సరిపోతాయి. అంటే మైదా పిండి ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పు వాటర్ అయితే లెక్క క్లియర్గా ఉంటుందండి. ముల్లంగి వాటర్తో కలుపుకొని, మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా కూడా ఉండకూడదు. నేను ఇప్పుడు నీళ్లు కలిపి చూపిస్తాను, ఆ విధంగా కలపండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఉండలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు మందంగా ఉన్న కుక్కర్ తీసుకోండి. కుక్కర్ మామూలుగా మందంగానే ఉంటుంది, అందులో వేసుకోండి. ఒకవేళ కుక్కర్ లేకపోతే మందంగా ఉన్న గిన్నె అయినా తీసుకొని అందులో మొత్తం వేసి స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించిన తర్వాత స్టవ్ ఎప్పుడు కూడా వెలిగించిన వెంటనే ఇలాంటి రెసిపీకి సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. ఎందుకంటే మైదా పిండి అనేసరికి వెంటనే ముద్దయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఈ రెసిపీ అన్నది నీట్గా క్రిస్పీగా చూడడానికి లుక్ యమ్మీగా ఉండాలి అనుకుంటే మీరు సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి, అసలు ఆపొద్దు. వెంటనే మనకి గట్టిపడిపోతుంది.
మన స్పూన్కి ఆ పిండి అన్నది వచ్చేసేయాలి. అలా వస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం సిమ్లో పెట్టే మీరు చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేశాను, ఎందుకంటే నాకు సరిపోతుంది, స్పూన్కి వచ్చేస్తుంది. ఇలా చేయడం వలన చాలా మెత్తగా క్రిస్పీగా ఉడికిపోవడం వలన మైదా పిండి మనకు అసలు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. అరగదేమో అన్న ఇబ్బంది కూడా ఉండదు. చేతికి కూడా అంటుకోదు. చూస్తున్నారు కదా, ముద్ద చల్లారింది మనకి. ఇప్పుడు నేను దీన్ని 2 భాగాలుగా చేసుకుంటున్నాను. 2 భాగాలుగా చేసుకుంటే మనకి 8 సమోసాలు వస్తాయండి. నేను ఆ విధంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా రౌండ్గా చేయండి. చేసిన తర్వాత కొద్దిగా మైదా పిండి వేయండి. అంటే మనం చపాతీ ఏ విధంగా అయితే పాముకుంటామో ఆ విధంగా మీరు ఇది పాముకోవాలి. కాకపోతే సాధ్యమైనంత వరకు కొంచెం పల్స్గానే పామండి, మందంగా పామొద్దు. ఎంతవరకు వస్తే అంతవరకు పెద్దగానే చేసేసేయండి. చపాతీ చేసినట్టుగా కాకుండా ఇంకొంచెం పల్సగా చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టండి. దాని మీద పెట్టి చక్కగా చాకుతో రౌండ్గా కట్ చేసేసేయండి. ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను, చూసారా? ఈ విధంగా. మీకు మన వీడియోస్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలామందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అన్నది. సమోసాలు చేయడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అలా లేకుండా ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందుకని మీకు నచ్చితే షేర్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందు కామెంట్ చేయండి మిర్చి తిన్నారా లేదా అన్నది కూడా. ముల్లంగితో సమోసా. ఇప్పుడు నేను ఈ విధంగా రౌండ్గా కట్ చేశాను కదండి. కట్ చేసిన తర్వాత ప్లస్ షేప్లో నేనేంటంటే చాకుతో కట్ చేసుకున్నాను. ఇప్పుడు 4 అయ్యే సమోసాలు నాకు కదండి. అందుకనే నేను ఇందాక మీకు 8 సమోసాలు చేస్తున్నాను అని చెప్పాను. ఇప్పుడు 4 మనం తయారు చేసుకున్న ఆ ముల్లంగి ముద్ద ఉంది చూసారా, అది 4 వేయండి. ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు ఒకవైపు నేను పట్టుకొని చూపిస్తాను చూడండి, మీకు కొంచెం జూమ్లో చూపిస్తాను. ఆ విధంగా అలా పట్టుకొని అక్కడ కొంచెం నొక్కండి. నొక్కితే అతుక్కుపోతుంది. ఆ తర్వాత అడుగున భాగం కూడా నొక్కేసేయండి. నొక్కితే ఈజీగా అతుక్కుపోతుంది. ఇప్పుడు ఆ పైనున్న ఆ పార్ట్ ఉంది చూసారా, అది కొంచెం పైకి రానిచ్చి సమోసా మోడల్లో చేసేసేయండి. ఆ పక్క ఈ పక్క నొక్కేసేయండి. ఈ విధంగా ప్రెస్ చేస్తే వెంటనే అతుక్కుపోతుందండి. విడిగా మైదా పిండి కొంచెం కలుపుకొని అతికించుకోని అవసరం లేదు. చాలా ఈజీగా ఈ విధంగా అతికిపోతుంది. ఇప్పుడు ఒక సమోసా అయితే చేసి పక్కన పెట్టాను. ఇది రెండవది. ఈ విధంగా నొక్కండి. మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను. ఇది చూడండి, మీరు బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఇందులో కొంచెం మాకు మసాలా కొంచెం తక్కువ అనిపించింది, అందుకని ఇంకొక స్పూను వేసాను. వేసి పైనుంచి తీసుకొని వచ్చేస్తే అటు సైడ్ ఇటు సైడ్ మనం ప్రెస్ చేసేస్తే సమోసా రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ సమోసా చేయడం నిజంగా. నేను ఇప్పుడు 8 సమోసాలు అయితే చేసుకుంటున్నాను. నూనె బాగా కాగింది అనుకున్నప్పుడు మీరు నూనెలో చేసుకున్నవన్నీ వేసేసుకోండి. మరీ మీడియంలో పెట్టద్దు, సిమ్లో పెట్టద్దు, హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టుకోండి. పెట్టి మంచి రంగు, బంగారపు రంగు వచ్చేంతవరకు వేపండి. అన్నీ ఆల్రెడీ మనం వేపినవే కాబట్టి, అంటే కూర కూడా మనం ఉడికించాము, మైదా పిండి కూడా మనం ఉడికించాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ముఖ్యంగా ఏంటంటే నూనె పీల్చదు. అది మనకి చాలా అవసరం కదండి. ఎందులోనో మన నూనె ఇందాక వేయలేదు చూసారా, నూనె పీల్చదు. పైగా చాలాసేపటి వరకు మనకు అలా కరకరలాడుతూ ఉంటుందండి. కరకరలాడుతూ ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. తింటూ ఉంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. నిజంగా నాకైతే మా ఇంట్లో వాళ్ళందరూ సూపర్ అన్నారండి. చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఎలా ఉంది అన్నది కూడా ఒక కామెంట్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది. ఒక లైక్ ఇస్తే అందరికీ రీచ్ అవుతుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి. చూశారు కదా, నేను ఇప్పుడు ఇరిపి కూడా చూపిస్తున్నాను. చాలా బాగుందండి. నిజంగా మీ పిల్లలకి ఖచ్చితంగా పెడతారు అనుకుంటున్నాం.